Hi, hello everyone. Welcome back to my channel Anusha Rahul. Today's video is about paneer curry. సో పన్నీర్ కర్రీ వచ్చి మనకి లాక్టింగ్ మదర్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి చాలా ఉపయోగపడుతుంది. డైట్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. పోస్ట్ పార్టమ్ రికవరీ డెలివరీ అయిన తర్వాత కొంతమందికి పీరియడ్స్ తొందరగా వస్తాయి. సో వాళ్ళకి మంచి హెల్త్ బాగుంటుంది ఇది తింటే పన్నీర్ అనేది. అండ్ నెక్స్ట్ బేబీ బోన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి కావాలో ఆ ప్రాసెస్ చూద్దాము. సో మనకి కావాల్సిన పన్నీర్, క్యాష్యూస్, జీరా, ఆనియన్స్ 2, 3 టొమాటోస్, చిల్లీస్ 4 అండ్ కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ ఇవి సరిపోతాయండి. ఎక్కువ స్పైసెస్ వేసుకొని అట్లా అవసరం లేదు. సో ఆనియన్స్ రఫ్గా చిన్నగా చాప్ చేసుకోండి. ఎట్లయినా చాప్ చేసుకోవచ్చు. టొమాటోస్ 4 పీసెస్గా, ఒక టొమాటోని 4గా స్లైస్ చేసుకోండి. పచ్చిమిర్చి వచ్చి స్లిట్ చేసుకోండి 2 పార్ట్స్గా. నెక్స్ట్ పన్నీర్ వచ్చి మనకి కేక్లా ఉంటుంది కదా, సో అవి మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి అవి చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఎందుకు ఓన్లీ జీలకర్ర, మిగతా పోపింగ్స్లు ఏమీ లేవు అంటే మనం ఒకవేళ డెలివరీ అయిన వాళ్ళకి పాలిచ్చే మదర్స్కి పెట్టాలనుకుంటే పచ్చిశనగపప్పు ఇవేం తినకూడదు కదా, సో అందుకని అవేం అవసరం లేదండి. ఓన్లీ జీలకర్ర వేస్తే సరిపోతుంది. జీలకర్ర చక్కగా మంచిగా మనకి అరుగుదల ఉంటుంది. సో మనం ఇది మసాలా లాగా చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ అవసరం లేదు. సో నెక్స్ట్ జీరా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేద్దాము. పెద్దగా కట్ చేసుకోవాలా, చిన్నగా కట్ చేసుకోవాలా అని డౌట్ ఉంటుంది. సో పెద్దగా అవసరం లేదు, చిన్నగా అవసరం లేదు, రఫ్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను 4 తీసుకున్నాను, ఎందుకంటే మనం కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేద్దాము. కరివేపాకు మంచి స్మెల్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం ఏ కర్రీ చేసుకున్నా, ఏ వంట చేసుకున్నా కర్రీ అనేది మంచిగా ఉండడానికి కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కంటికి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఈ ఆనియన్స్ కొంచెం మగ్గితే సరిపోతుంది, ఓవర్ కుక్గా అవసరం లేదండి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసి మగ్గించుకోండి. నెక్స్ట్ క్యాష్యూస్ వేసుకోండి, టొమాటోస్ వేసుకోండి. క్యాష్యూస్ ఎందుకు వేసానంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా, మన కర్రీకి యాడ్ అవుతుంది కదా అని క్యాష్యూస్ వేసాను, అంటే జీడిపప్పులు. కొంచెం కాల్షియం ఉన్నది కాబట్టి ప్రోడక్ట్ అనేది, అందుకని కాల్షియం కావాలి కాబట్టి జీడిపప్పు యాడ్ చేశానండి. తర్వాత మనం పెద్దగా కట్ చేసుకున్న టొమాటోస్ వేయించుకొని, ఆ టొమాటోస్ మగ్గడానికి కొంచెం మనం ఆనియన్స్కి కూడా సాల్ట్ వేసాం కదా, సో ఇది చూసి వేసుకోండి. ఈ టొమాటోస్ సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేయండి. సాల్ట్ వేస్తే ఊరికే మగ్గిపోతే, ఇలా నేను చూపించిన విధంగా మగ్గితే సరిపోతుందండి. మూత పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకుంటే ఈజీగా టొమాటోస్ అన్నీ మగ్గిపోతాయండి. ఏది కూడా ఓవర్గా కుక్ అవసరం లేదండి. ఈ కర్రీకి మంచిగా మగ్గితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ లిటిల్ బిట్ పసుపు యాడ్ చేయండి, ఎందుకంటే పచ్చి వాసన లేకుండా మంచిగా ఉండడానికి. మనం గ్రేవీ చేసుకుంటాం కాబట్టి సో కలర్ ఎన్హాన్స్ అవ్వడం కోసము పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి పేస్ట్, ఎండు కొబ్బరి వేసానండి, పచ్చి కొబ్బరి వేయలేదు. డెలివరీ అయిన తర్వాత కొబ్బరి కూడా పెట్టరండి మనకి అరగదని, సో ఎండు కొబ్బరి వేసాను. ఇది కొన్ని వీక్స్ అయిన తర్వాత తినొచ్చండి కొబ్బరి అనేది, డెలివరీ అయిన తర్వాత. సో పసుపు, కారము, అల్లం వెల్లుల్లిపాయ విత్ కొబ్బరి వేసిన పేస్ట్ వేసాము. వేసిన తర్వాత కొంచెం తిప్పి మగ్గించి, మనం వేరేగా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. మనం ఏదైతే మిక్సీ వేసామో అల్లం పేస్ట్, ఆ వాటరే కొంచెం తిప్పి వేసేసి మూత పెట్టేస్తే మంచిగా కూర మగ్గిపోద్దండి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా అట్లా బబుల్స్ వచ్చి కొంచెం ఆయిల్ బయటకు వస్తే చాలు. ఆయిల్ ఎక్కువ రావట్లేదు బయటికి అని అనుకుంటారేమో. సో మనం వేసింది 2 to 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే, ఎక్కువ ఆయిల్ వేయలేదు. సో కొంచెం మగ్గిన తర్వాత తీసేసి చల్లారి పెట్టుకోండి పక్కన పెట్టి. నెక్స్ట్ వేరే కడాయిలో కొంచెం ఆయిల్, ఇది కూడా 2 to 3
టేబుల్ స్పూన్స్ కాదు, చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, టీ స్పూన్స్. సో దాంతో వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా వేసుకొని తినకండి. సో 2 to 3 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా పచ్చిగా లేకుండా కొంచెం దీంట్లో సాల్ట్, పసుపు, కారము యాడ్ చేసుకుందాము. అవి యాడ్ చేసుకున్న ముక్కలకి పడితే మంచి టేస్ట్ ఉంటుంది, పచ్చిగా లేకుండా. సో ఇలా ఉడకకుండా వేగకుండా మనం తింటే గనక కడుపులో ఇబ్బంది అవుతుంది, గ్యాస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకని లైట్గా ఇట్లా ఫ్రై చేసుకొని తింటే సో దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది, మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని యాడ్ చేసుకున్నాం. మనం ఇందాక ఫ్రై చేసుకున్న మిశ్రమంలో కూడా కారం వేసాము, దీంట్లో కూడా కారం వేస్తున్నాం. సో చూసి కారము, ఉప్పు అనేవి వేసుకోవాలి. ఇంతేనండి. పసుపు మళ్ళీ మనం యాడ్ చేయము, ఆల్రెడీ దాంట్లో ఉల్లిపాయలు పేస్ట్లో ఆల్రెడీ మనం పసుపు వేసాం, పన్నీర్లో పసుపు వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. సో కొంచెం సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు సాల్ట్ కూడా చూసి వేసుకోండి, మనం అన్నిట్లో కొంచెం కొంచెంగా సాల్ట్ వేస్తున్నాం కాబట్టి. సో ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టి మళ్ళీ తీసిన తర్వాత ఇట్లా జస్ట్ చూసుకుంటే చాలండి, ఇది కుక్ అయిందా లేదా, వేగాయా లేదా అని. ఎక్కువగా తిప్పేస్తే చిదిరిపోతాయండి పన్నీర్ అనేవి. సో ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మనం ఏదైతే ఆనియన్స్, టొమాటోస్, క్యాష్యూస్ ఇవన్నీ వేయించి పెట్టుకున్నామో అది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచిగా ఎక్కువ వాటర్ పోయొద్దు, అసలు వాటర్ పోయొద్దండి. వాటర్ లేకుండా పేస్ట్ లాగా చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పేస్ట్ అయితే కూడా కర్రీ మనం తినలేము. సో ఇట్లా కొంచెం కచ్చాగా అలా ఉంటే బాగుంటుంది. తర్వాత మనం ఏదైతే ఫస్ట్ అన్నీ ఎక్కువగా ఎంగిల్ చేసుకోకండి. ఎక్కువగా మనం ఫస్ట్ ఏదైతే బాండీ పెట్టుకొని ఫ్రై చేసుకున్నామో అవన్నీ కూడా ఆ బాండీ కొంచెం వాటర్తో తిప్పేసి చక్కగా క్లీన్ చేసేసుకొని ఆ బాండీలోనే ఈ పేస్ట్ని కలిపేయండి. ఇందులో కూడా వాటర్ ఎక్కువ పోయొద్దండి. సో వాటర్ ఎక్కడ అవసరం లేదు, మనం ఏదైతే మిక్సీ పెట్టామో ఆ పేస్ట్లోనే కొంచెం వాటర్ పోసి వేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఫైనల్గా కారం అండి. మనం ఇందాక పన్నీర్కి నెక్స్ట్ ఫస్ట్ వేయించిన దానికి కొంచెం కొంచెం కారం వేసుకున్నాం, అయ్యే సరిపోతుంది. ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాం. మనం కారం యాడ్ చేసిన తర్వాత బబుల్స్ లాగా అలా వస్తే మంచిగా కుక్ అవుతుందని అర్థం అండి. ఇట్లా తిప్పుకుంటూ ఉంటే మొత్తం ఆ పేస్ట్లో కారం అంతా కలిసిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, మనం ఏదైతే పేస్ట్ వేసామో జార్స్లో అందులో కొంచెం వాటర్ తిప్పి ఆ వాటరే మనము పేస్ట్లో ఈ గ్రేవీలో యాడ్ చేస్తాము. సెపరేట్గా వాటర్ యాడ్ చేయమండి, అవసరం లేదు, కూడా వాటర్గా ఉంటుంది. సో ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎట్లా అయితే ఎంత వరకు కన్సిస్టెన్సీ ఉంటుందంటే ఓవర్గా వాటర్గా వద్దు, అలానే థిక్గా వద్దు, జస్ట్ కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉంటే తినలేం కాబట్టి సో కొంచెం జారుడుగా, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత మళ్ళీ థిక్ వచ్చేస్తుంది, ఎందుకు మనం జీడిపప్పు వేసాం కాబట్టి. సో వాటర్ వేసిన తర్వాత ఇట్లా ఆయిల్ బయటకు వచ్చింది, బబుల్స్ వచ్చినాయి, ఇంతవరకు సరిపోతుంది. దీని తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ పన్నీర్ ముక్కలు ఆ పన్నీర్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనకి చూడండి, మీరు పక్కన చూస్తే ఆయిల్ మంచిగా వస్తుంది, మంచిగా ఉడికిపోతుంది గ్రేవీ అనేది. ఈ టైంలోనే మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రేవీ ఉడికించి ఉన్నాం కాబట్టి. సో 2 minutes ఉడికిస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనకి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కర్రీ 2 minutes అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే తిప్పకండి, కొంచెం సేపు అయిన తర్వాత మనము దించేసే ముందు తిప్పుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుంది. సో కుక్ అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పన్నీర్ వచ్చి మనకి రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ కాల్షియం అండి, ఐరన్ అండి. సో ఫ్రెష్గా ఉన్న పన్నీర్ తీసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ తప్పకుండా పన్నీర్ కర్రీ తినండి.
మీరే రిజల్ట్ చూస్తారు. మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. మంచిగా మనకి బేబీకి టమ్మీకి ఫుల్గా మంచిగా పాలు వస్తాయండి. అండ్ నెక్స్ట్ డైట్లో ఉన్నోళ్ళు కూడా తినొచ్చు ఈ పన్నీర్ అనేది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అందరికీ వ్యూస్ వెళ్తాయండి మీరు లైక్ చేస్తే. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ యూ పీపుల్ అండ్ మెయిన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువ మసాలా లేకుండా చక్కగా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో. నేను ఆనియన్స్ 2 ఎందుకు తీసుకున్నానంటే కర్రీ తీయగా ఉండిద్దండి. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే 2 సరిపోతుంది మనకి. కర్రీ 2 3 2 పూట్ల మంచిగా తినొచ్చండి. సో హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ వీడియో ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నా వీడియోస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ.